హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం. ఈరోజు అయితే నేను చింతాకు గెంజిరాకు పప్పు ఎలా చేయాలని చూపిస్తానండి. ఫస్ట్ నేను పావు కేజీ కందిపప్పు తీసుకునేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత అవి కడిగేసుకుని ఒక 2 సార్లు కుక్కర్లోకి వేసేసుకున్నాను. కుక్కర్లోకి వేసుకున్న తర్వాత చింత చిగురు వేసుకుంటున్నానండి. ఇట్లా చింత చిగురు వచ్చి ఎర్ర చింత చిగురు చాలా బాగుంటుందండి. ఇది పులుపు టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత వచ్చి గెంజిరాకు, ఈ 2 కాంబినేషన్ పప్పు బాగుంటుందండి. చింత చిగురు గెంజిరాకు పప్పు. తర్వాత వచ్చి గెంజిరాకు చింతాకు వేసేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకున్నానండి. పచ్చి కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఒక బ్యాడ్ చింతపండు వేసుకుంటున్నానండి. తగినన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఒక 10 వెల్లుల్లిపాయలు, చింతపండు వచ్చి కొంచెం వేసుకున్నానండి టేస్ట్కి మాత్రమే. ఒక ఆనియన్ వేసుకున్నాను కట్ చేసి వేసుకొని. ఒక 3 టమోటాలు వేసుకున్నానండి పండువి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, పసుపు వేసుకున్నానండి, 1 స్పూన్ పసుపు. తర్వాత వచ్చి జీలకర్ర మెంతి పొడి వేసుకున్నానండి. తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని నీళ్ళు వేసుకుంటున్నానండి. తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. ఈ పప్పు మరీ గట్టిగా ఉండకూడదు, మరీ నీళ్ళగా కూడా ఉండకూడదండి. ఆ రాగి సంగట్లోకి అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా నీళ్ళు వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 లేదా 6 విజిల్లు పెట్టుకోవచ్చండి. నేనైతే ఒక 5 విజిల్లు పెట్టుకున్నాను. ఉడికిపోయింది. పప్పు నానబెట్టుకున్నాను కాబట్టి. నానబెట్టుకోకపోతే టేస్ట్ అంత బాగుండదండి. నానబెట్టుకొని చేసుకుంటే పప్పు బాగా మెదుగుతుంది. చూడండి, ఈ విధంగా మెదిగిపోయింది కదా. ఇదంతా రుద్దేసుకుందాం ఒకసారి. పప్పు గిత్తితో ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు ఉడికేటప్పుడు వేస్తామనుకుంటే అప్పుడు ఉడకదని పప్పు ఇప్పుడు వేసుకుంటున్నాను అండి. కుక్కర్ మూత వేసుకొని పప్పు ఎనిపేసుకున్నాను కదా. తర్వాత వచ్చి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు వేసుకున్నానండి పోపుకి. తర్వాత ఒక ఆనియను, ఒక రెమ్మ కరివేపాకు, 4 వెల్లుల్లి రెమ్మలు దంచేసుకున్నానండి. చూడండి, ఇదంతా బాగా వేగనిద్దాము. వేగిపోయింది కదండి. తర్వాత ఇది పప్పులోకి వేసేసుకుందాము. పప్పులోకి వేసుకున్న తర్వాత వెంటనే మూత పెట్టుకోవాలండి. ఆవిరిపోతే టేస్ట్ బాగుండదు పప్పు, అందుకని. చూడండి, పప్పు అంతా కలుపుకుందాం ఒకసారి. ఇప్పుడు ఉప్పు అయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని మనకు తక్కువ ఉంటే సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. ఇదంతా ఒక గిన్నెకి తీసేసుకొని ఈ విధంగా చూపిస్తున్నానండి. నేనైతే దీనికి కాంబినేషన్గా రాగి సంగటి చేసుకున్నాను. తర్వాత దాంట్లోకి రాగి సంగటిలోకి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి, చింతాకు పప్పులోకి. తర్వాత వచ్చి ఆలు ఫ్రై చేసుకున్నానండి. చాలా బాగుంది కాంబినేషన్, అయితే సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా రాగి సంగటి, చింత చిగురు, గెంజిరాకు పప్పు చాలా చాలా బాగుంటుంది. ఆలు ఫ్రై చేసుకున్నాము. చాలా టేస్ట్ చాలా బాగుందండి. ఈ నెయ్యి వేసుకొని రాగి సంగట్లోకి పప్పు అద్దుకొని తింటుంటే చాలా చాలా బాగుందండి టేస్ట్. అసలు చింత చిగురు పప్పు అంటేనే చాలా బాగుంటుంది కదండి. అది వచ్చేది సమ్మర్లోనే కాబట్టి ఈ సీజన్లో తింటే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా అద్దుకొని నేను తింటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ 2 కాంబినేషన్తో బాగుంటుంది పప్పు. చూడండి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.